హాయ్ మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలు ఇప్పుడే బుడి అడుగులు వేసుకుంటూ ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో స్కూల్ అడుగు పెడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ దేర్ లైఫ్. ఎందుకంటే పిల్లలకు ఇప్పుడే మెమరీ అనేది స్టార్ట్ అవుతుంది, మొదటి జ్ఞాపక చాలా వరకు. సో ఈ 3.5 4 ఇయర్స్లో పిల్లల్లో స్కూల్లో జాయిన్ చేయటము, ఫస్ట్ టైం స్కూల్కి పంపించడం ఇది ఆల్వేస్ ఎ ఛాలెంజ్. నర్సరీ నుంచి స్కూల్కి ఎప్పుడైతే నర్సరీ కానీ ప్లే స్కూల్ కానీ పంపించేటప్పుడు, సో దీనికి అడాప్ట్ ఎలా అవుతారు పిల్లలు అనేది ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజింగ్ పీరియడ్ బోత్ ఫర్ పేరెంట్స్ అండ్ ఫర్ చిల్డ్రన్. సో ఇది ఏం చేస్తే పిల్లలకు స్మూత్ అవుతుంది అనే దానికి చిన్న సలహాలు. ఫస్ట్ పాయింట్, పిల్లలకు ఏదైతే స్కూల్లో మీరు జాయిన్ చేయదలుచుకున్నారో వాళ్ళు జాయిన్ అవ్వక ముందే ఒక 10-15 డేస్ ముందటి నుంచి స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్ళటం మొదలు పెట్టండి. వెళ్ళేసి అక్కడ ఉండే ప్లే టైం ఏవైతే ఉంటాయో, ఆట వస్తువులు ఏవైతే ఉంటాయో, జారుబండలు కానివ్వండి, ఆట వస్తువులు కానివ్వండి, బొమ్మలు కానీ, వాటితో పిల్లల్ని ఆడుకోనివ్వండి. దీంతో ఏంటంటే పిల్లలకు ఇది ఒక ఆట స్థలము, దీన్ని ఇక్కడ నేను ఎంజాయ్ చేయొచ్చు అనేది రిజిస్టర్ అవుతుంది. సెకండ్ వచ్చేసి అక్కడ ఉండే టీచర్లు కానీ ఆయాలతోటి కానీ పిల్లలకు పరిచయం చేయించి వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట చేయనివ్వండి. వాళ్ళు కొంచెం ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వగలిగితే ఇంకా బెటర్. సో వీళ్ళు నా మనుషులే, సో వీళ్ళు నాకు మంచి చేస్తారు, వీళ్ళతో నేను కలవచ్చు, వీళ్ళతో నేను తిరగొచ్చు అనేది పిల్లల్లో రిజిస్టర్ అవుతా ఉంటుంది. థర్డ్ వచ్చేసి పిల్లలకు స్కూల్ బొమ్మలు, స్కూల్కి సంబంధించిన స్కూల్లో టీచర్ అని పిల్లలని ఇట్లాంటి బొమ్మలు చూపించటము, స్కూల్లో చాలా మంచి మంచి విషయాలు జరుగుతాయని, స్కూల్లో కొత్త ఫ్రెండ్స్ అవుతారని, ఇట్లాంటి చిన్న చిన్న ముచ్చట్లు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ పిల్లలకు చేయటము, ఎన్నో మనం నేర్చుకోవచ్చు, ఎంతో ఎంజాయ్ చేయొచ్చు అనే వాతావరణం క్రియేట్ చేయడం అనేది మనం చేయాల్సి వస్తుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్, మొదటి రోజు మనం ఎప్పుడైతే పిల్లల్ని మొదటి రోజు స్కూల్లో దింపుతామో వెంటనే వాళ్ళని వదిలేకండి. ఎందుకంటే దేర్ ఇస్ సెపరేషన్ యాంగ్జైటీ అండ్ స్ట్రేంజర్ యాంగ్జైటీ, రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సెపరేషన్ యాంగ్జైటీ ఏంటంటే ఇనిషియల్ గా యూ స్టే విత్ ద చైల్డ్ ఒక కొంతసేపు, ఒక 30-40 మినిట్స్ 1 అవర్ జస్ట్ కొంచెం డిస్టెన్స్ లో నేను ఉంటాను, నువ్వు ఆడుకో, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పేసి పిల్లలకి చెప్పటం. సాధ్యమైనంత వరకు ఆ స్కూల్లో వాళ్ళు ఫస్ట్ ఫ్యూ డేస్ ఆడిపిస్తారు నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళకి వెంటనే చదువు ఎవరు చెప్పరు. సో ఆడిపిస్తుంటే మీరు కొంచెం దూరం ఉండి అవసరం ఉన్నప్పుడే వెళ్ళి జాయిన్ అవ్వటం చేయండి. స్లోగా 1 అవర్ని కాస్త 40 మినిట్స్ 30 మినిట్స్ అట్లా తగ్గించుకుంటూ మీరు ఓన్లీ పికప్ అండ్ డ్రాప్ చేసుకోండి. మళ్ళీ ఎప్పుడైతే పికప్ చేసుకుంటారో కరెక్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ముందే అక్కడికి వెళ్ళిపోండి. ఎందుకంటే పిల్లోడు 2 అవర్స్ అయిపోయాక మీకోసం కుతూహలతో చూస్తూ ఉంటాడు, మనం లేకపోతే చాలా మిస్ అవుతారు. సో ఈ చిన్న విషయాలు మనం జాగ్రత్త తీసుకోవటం వల్ల ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది చాలా స్మూత్ గా, చాలా ఎంజాయబుల్ గా అవుతుంది. సో హోప్ఫుల్లీ ద ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ విల్ బి మెమరబుల్. సో దాని మూమెంట్స్, దాని ఫొటోస్, దాని పిక్చర్, దాని వీడియో తీసుకొని ఫర్ ఎవర్ కీప్ ఇట్ ఆన్ ఎ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ or keep it in your memory box, wherever it is, so that in future children when they grow up, that first day of school will always become a good memory to them. And it's our role, my role intended to ensure that the child will have always a good memory as far as first day of school is concerned. Thank you and all the best.